నమఃశివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడైన పరమేశ్వరుడు లింగరూపాన వెలసినటువంటి మహా అద్భుతవంతమైనటువంటి రాత్రి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఉదయాన్నే నదీ స్నానాన్ని ఆచరించి నుదుట విభూదిని ధరించి మెడలో రుద్రాక్షమాల వేసుకొని మనసు నిండా పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ శివాలయ దర్శనం చేసుకొని పంచామృతాలతో అభిషేకం జరిపేటప్పుడు కనుల నిండా తిలకిస్తూ మనసు నిండా స్వామిని స్మరిస్తూ ఎవరైతే శివరాత్రి నాడు శివ దర్శనం చేసుకుంటారో వారికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం. ఈ జగత్తంతా కూడా శివమయం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మారేడు వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి ఒక చెంబెడు నీళ్లు పోసి మారేడు దళాన్ని చేతిలో పట్టుకున్న మీకు అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు. మారేడు వృక్షం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మహేశ్వరుడు ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించడానికి లక్ష్మీదేవిని మారేడు వృక్షంగా ఈ కలియుగంలో అలా ఉండమని శాసించడం జరిగింది. ఆమె చేసిన తపశ్చర్యకు మెచ్చి ఇచ్చిన వరంగా మనం భావిస్తాం. అందుచేత ఏ ఇంటి ప్రాంగణంలో బయట మారేడు వృక్షం ఉందో ఆ ఇంటి ప్రాంగణం అంతా కూడాను లక్ష్మీ నిలయంగా మారుతుంది అని కూడా శాస్త్రం. మారేడు 3 దళాలతో ఉంటుంది కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ గంధం రాసి పరమేశ్వరుడి యొక్క లింగాకృతిపై పైన ఉంచి నమస్కారం చెయ్యాలి. ఇలా నమస్కారం చేస్తే చాలు పరమేశ్వరుడు ఐశ్వర్యకారకుడుగా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తాడు అంటోంది శాస్త్రం. ఈ విధి విధానాన్ని ఒక్క మహాశివరాత్రే కాదు ప్రతినిత్యం కూడాను ఆచరించడం వల్ల మనకు పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకాలైన బాధలన్నీ కూడాను తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నిటినీ కూడాను మనం అనుభవించడానికి ఈ యొక్క మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ఆస్కారాన్ని కలిగింపచేసుకోవడానికి ఈ విధి విధానాన్ని పాటించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.